సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. తగ్గేదేలే లాస్ట్ టైం చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. అలాంటి మంచి కాన్సెప్ట్ తోనే మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. ఆశ్రయం అనయ్య ఫస్ట్ టైం వచ్చాం కదా, చాలా ఎగచైటెడ్ గా ఉందన్నా. వెల్కమ్ సార్. సారా మా మ్యాథ్స్ టీచర్ ఏమైనా వచ్చాడా? నేను అదే చూస్తున్నా తమ్ముడు. వెల్కమ్ సార్. వెల్కమ్. ఏంటనయ్య ఎన్నిసార్లు వంగుతున్నాడు? గ్యాస్ స్టవ్ ఉన్నట్టు తమ్ముడు. అందుకే అలా వంగుతున్నాడు. ఓహో నిజమే ఉంటది. పాస్పోర్ట్ అనయ్య పొద్దున పాస్పోర్ట్ ఫోటో తీసుకున్నాం కదా ఇచ్చే. ఇదిగోండి సార్. నాట్ పాస్పోర్ట్, ఇట్స్ పాస్పోర్ట్. పాస్బుక్. పాస్బుక్ అన్నా మీ దగ్గర పాస్బుక్ ఉన్నా కదా ఇచ్చేయి. నాట్ పాస్బుక్, పాస్పోర్ట్. బ్లాక్ కలర్ బుక్. ఓహో బ్లాక్ కలర్ బుక్. ఇట్స్ స్మాల్ బుక్. గివ్ మీ యువర్ బోర్డ్ పాస్. అన్నా బోర్డ్ పాస్ అంటే ఇచ్చేయి. పేపర్ మీద రాస్తేనే పాస్ అవును. బోర్డు మీద రాస్తే పాస్ అవుతారా? నాట్ బోర్డ్ పాస్, ఇట్స్ బోర్డింగ్ పాస్. బోర్డింగ్ పాస్. No. ఓ థ్యాంక్ యూ. దిస్ ఇస్ బోర్డ్ పాస్. ఓహో అన్నా నేను బోర్డ్ పాస్ అయినా. సార్ ఇప్పుడు మీకు రిసీవ్ చేసుకోవడానికి ఒక హెయిర్ హోస్ట్ వస్తారు. కానీ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న ఎవరో హెయిర్ హోస్టర్ వస్తుందంట. ఖచ్చితంగా అమ్మాయి ఉంటది. ఇల్లు వస్తాడా? చాలా స్పీడ్ గా ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేస్తాం కదన్నా. చూసుకున్నాం. నమస్కారం. నమస్తే. అమ్మాయి వస్తుందంటే ఈరోడు వచ్చాడంటన్నా. ఫుల్ డిసప్పాయింట్. హెయిర్ రోస్టర్. ఒరేయ్ అది కాదురా. హాట్ స్టార్. ఒరే హాట్ స్టార్ కూడా కాదురా అది. పవర్ స్టార్ కదా. పవర్ స్టార్ ఓకే, బట్ నేను ఎయిర్ హోస్టర్ ని. హెయిర్ హోస్టర్ అంటే మనం మంచికి చికెన్ పక్కన రష్ చేస్తారేమన్నా ఫ్లైట్ లో. ఒరే సప్లై చేసే వాళ్ళం కాదురా, మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళం. జాగ్రత్తగా ఫ్లైట్ లో కూర్చొని పెడతారనమాట. మీరు కొత్తగా ఎక్కారా? అవును సార్, చాలా కొత్త. అసలే 3,000 పెట్టాం. ఓకే మంచిగా చూసుకుంటాను నేను. సరే సార్, ఫాలో అవ్వండి. సరే గానీ మీ దగ్గర ఒక స్లిప్ ఉంటది కదా, ఎంట్రీ స్లిప్. ఆ స్లిప్ ఇవ్వండి. స్లీపా అన్న పడుకో. బెడ్ ఏమని ఇయ్యాలా? వద్దు సైడ్ కంఫర్ట్ గా ఉంది. వేసేయాలా? వద్దులేండి సార్, పర్లేదు. నేను చెప్పింది ఈ స్లిప్ కాదు, స్లిప్ ఇలాంటిది ఇవ్వండి. ఓహో పేపరా. తెలుగులో చెప్పుండొచ్చు కదా సార్. పేపరే. వెరీ గుడ్. యాదంటే మలతాతో పాటు అన్ని బయటకు వస్తాయి. సార్ నా స్లిప్ కూడా అందులో ఉంది సార్. రెండు ఉండాలి కానీ. సరే కానీ చెకింగ్ చేశారా? చెకింగా? చికెన్ కాదురా, చెక్కింగ్. ఎత్తండి చేతిలో. నిజారా స్నానం చేశాను లేదురా మీరు?
నువ్వు చెప్పు ఫస్ట్. నేను ఇప్పుడే చేసెక్కా. ఏ ఇద్దరి మీద డౌటే. స్నానం చేస్తున్నావు నా చెకింగ్ అప్పుడు. 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది సార్. అలానే నీళ్ళు సేవ్ చేద్దామని 4 రోజుల నుంచి పోసుకోలేదు సార్. చూడు మిమ్మల్ని బస్సు వస్తుంది, బస్ పికప్ చేసుకొని పోతుంది, సరేనా? బస్సా మొత్తం డబ్బులు మొత్తం తీసేసుకున్నారు చెప్తున్నా. బస్ టికెట్ మీరే తీయాలా. అవును సార్, మా దగ్గర డబ్బులు లేవు. రే బస్ లో పోయి ఆ డ్రాప్ చేస్తాం ఉండరా. సార్ ఇంత దూరం వచ్చింది ఫ్లైట్ ఎక్కడ బస్ ఎక్కడాక సార్? ఏంటన్నా ఇది? రే బస్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ ఎక్కుతారు. సార్ మీరు బస్ ఎక్కించడం ఏం బాలేదు సార్. రే చెప్తే అర్థం కదా వినవా? ఫస్ట్ బస్ లో నుంచి విమానం కాడికి ఎక్కిదానికి డ్రాప్ చేస్తారు అడిగి గేట్ వరకు. ఫ్రీయరా? మళ్ళీ డబ్బులు చెప్పినా రే పొట్టి ఉన్నావు నువ్వు. ఎందుకు వచ్చావు నువ్వు? ఏం మాడతారు సార్ మీరు? హైట్ ఎక్కడానికి మళ్ళా మాడతావు. మళ్ళా సైలెంట్ కూర్చో. సరే సార్. సరే స్ట్రైట్ బస్ దిగింది. వినరా ఇట్టంటారు ఇద్దరు దగ్గర అంట. ఇప్పుడు బస్ కాడికి ఒక గేట్ వస్తుంది. చిచి మనం బస్సు పోతే ఒక గేట్ ఎదురుగా వస్తుంది. ఆ గేట్ కాడికి ఆగండి. గేట్ తెలుసా? మా గేట్ తెలుసా? ఏ గేట్ తెలుసు? గేదెల గేట్ తెలుసా? అక్కడ విమానం వస్తుంది చూడండి, అదే ఆ విమానం మీరే ఎక్కుతారు. ఆగరాయి ఎటు జాంపాలు నెట్టుందా రే. మరి వెళ్ళిపోయాలి కదా. ఏదైనా కానీ ఇప్పుడు ఏదో కాదు, నాకు అర్థం కాలేదు. విమానం చూస్తున్నట్టున్నారే అంత సంతోషపడుతున్నాం ఏందిరా? వెనకంటే ఒకటి ఉంది తెలుసా? పెళ్ళైన 3 రోజులకే కడుపు అని చెప్పి అందరూ చెప్పుకున్నట్టు అంత సంతోషపడతాను మీరు. పెళ్ళైనా కొద్ది రోజులకు ఎలా అవుతుంది? మీరేంది అంత ఆతృత ఉన్నారు రే. ఏదో రా ఫస్ట్ టైం సార్. ఏదైనా ఫస్ట్ టైమే మీకు. ఇట్లా రండి కుదరరా. ఫ్లైట్ ఎక్కండి ఫస్ట్. సార్ నాకు డౌట్ సార్. చెప్పు. విమానం అంత హైట్ లో ఉంది కదా, ఎలాగెక్కుతారు సార్? కరెక్ట్ డైట్ అడిగారు. చిలిపి ఇప్పుడు తాడేస్తారు కిందికి, తాడు పట్టుకొని దిగాలి. ఎక్కాలి. పొరపాటు నీ తాడు దిగితే మీ పిల్లల తాడు దిగిపోతుంది. అందుకే జాగ్రత్తగా తాడెక్కాలి. సరే సార్. రే తాడెక్కడం అంటే నమ్మేస్తారేంద్రా? అలా స్టెప్స్ ఉన్నాయి చూడండి రా. ఎక్కండ్రా. ఎక్కాలరా. ఆంటీ ఇంత మిద్దిపైకి ఎక్కుతావు కానీ దీన్ని లెక్కలేవా నువ్వు? సార్ అంటే ఆంటీ ఇలా పిలుస్తుంది సార్. ఏ రోజుల్లో అమ్మాయిలు ఇలా పిలుస్తారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. ఒక అమ్మాయి పెట్టాడా ఇట్టిట్టంట పోతావా? పోతాను సార్. ఆడ మొత్తం వెనకౌంట్ చేస్తాడు. ఆడ ఎక్కువ చేసావు అనుకో. మా కోసమే సార్ అమ్మాయిలు పెట్టేది అక్కడ. తెలుస్తుంది. అమ్మాయిని ఎటు చూడాలి నువ్వు ఇటు పోతే. తమ్ముడు ఫస్ట్ ఎక్కాం ఫ్లైట్, సూపర్ విమానం, భలే ఉందాంలో. సీట్లు కూడా చాలా బాగున్నాయి, మంగళ షాప్ లో ఉన్నట్టు. సార్ వస్తాడు. ఏరా బాగా కూర్చున్నారా? సార్ తిరుగుతానవో ఏం సార్? కటింగ్ షాప్ లో కుర్చీలు తెచ్చేసారా? లో బడ్జెట్ రా మనకు. తప్పింది, లో బడ్జెట్ ఫ్లైట్ ఇది. మీకు బాగుంటాయి సార్ దీనికన్నా, అందుకని లో బడ్జెట్ చెప్పింది. సరే సార్. సరే కానీ తమ్ముడు గెతలు పోతున్నారా? గద్దలు పోతున్నాయా? ఒరే ఈ గద్దలు కాదురా రే, అయ్యగలో. ఇంకా ఫ్లైట్ కదల్లా. దీనికే ఎగ్జైట్మెంట్. సరేగానే ఏంద్రా తెచ్చుకున్నావు? కవర్ సార్. కవర్ ఎందుకురా? అంటే
ఫ్లైట్ లో అర్జెంట్ చేస్తే కష్టమైపోతుందని కవర్ తెచ్చుకున్నాను సార్. ఎందుకు ఇసురు చేసేదానికా? అవును సార్. పాపం వాడి కింద ఎవరన్నా ప్రసాదం అనుకుంటే చేతిలో పడుతుంది కదా అది. పోతే పోనీ సార్. ఇక్కడ ఉంటాయిరా. ఏ నువ్వేంది బాటలు తెచ్చుకున్నావు? అర్జెంట్ టాయిలెట్ వస్తే అదే సార్ చిచ్చు వస్తే వేసేద్దామని దానిలో వచ్చి కింద వేద్దామని. వర్షం అనుకుంటా సార్. ఒరేయ్, ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయిరా. మాత్రం ఉంటాయంట ఏడ తగిలినారా మీరు? మనకు తెలియదు కదా తమ్ముడు. సార్ ఈసారి కానిచ్చేద్దాం సార్. సార్ ఆ, చిన్న డౌట్ సార్. చెప్పు. మొట్టమొదటిసారిగా ఆ, ఫ్లైట్ ఆ, విమానం ఎక్కాం సార్. ఉమ్, ప్రమాదస్వాతు ఉమ్. ఏమైనా అయితే మాకేంటి సార్ బెనిఫిట్? ఏలా ప్రమాదశాత్తు ఏదైతే ఇస్తాం రా. మీ ఇంటికి సచ్చామని మెసేజ్ ఇస్తాం. నేను ఇంటి భయపడి చంపేస్తారా కదిలో పీడా? సరే కానీ నీకు భయం లేదా విమానాలంటే? నాకు లేదు సార్. అవును సరే కానీ నాకు డౌట్, విమానాశ్రమం అంటే ఏంది? విమానం అవసరం అంటే ఏం లేదు సార్ పెద్దగా. ఆ, సింపుల్, ఆ, వెరీ సింపుల్. చెప్పురా మళ్ళీ సింపుల్ అంటావు. విమానాన్ని ఆశ్రమంలో పెడితే విమానాశ్రమం అంటారు. విమానాశ్రమం అంటే విమానాల ఆశ్రమం తీసుకొస్తే విమానాశ్రమం కాదు సార్. విమానాల ఆశ్రమం కాదు, అది విమాన ఆశ్రయం. ఓహో ఇప్పుడు అమ్మ ఇలా కూడా అంటున్నారు సార్. రే ఆడ తగిలినారా ఫస్ట్ నుంచి అట్టే అంటారు. ఏయ్ సార్ సరే కానీ బెల్ట్ ఉందా? బెల్ట్ మా ఊర్లో దండిగా ఉన్నాయి సార్. ఏంది బెల్ట్ షాపులా? అవును సార్. రే బెల్ట్ షాపులు కాదు సమీ, బెల్ట్ ఉందా లేదా అని. ఏ బెల్ట్ సార్? ఇదేరా ఇది బెల్ట్ పెట్టుకునేది. నా దగ్గర మొలతాడు ఉంది సార్. మొలతాడు ఉందా? నీకు లేదా మొలతాడు? సార్ నాకు తెచ్చుకోలేదు సార్. తెప్పించమంటావా? తెప్పించండి సార్. మొలతాడా అన్నాడు. ఇంత ఉందిరా, దేనికి అది? సీట్ బెల్ట్ పెట్టు. ఏం చెప్తున్నావురా? మీరే కదా సీట్ బెల్ట్ పెట్టమన్నారు. సీట్ బెల్ట్ అంటే సీటు పెట్టాం కాదురా, నువ్వు పెట్టుకో సీట్ బెల్ట్. సరే ఇక్కడ ఉంది సరే విమానం కదులుతుంది, గట్టి పట్టుకుంటారా. సరే సార్. గట్టి. ఒరేయ్ నేను పట్టుకోనింది ఏందిరా బాబు? మీరే కదా సార్ గట్టి పట్టుకోమన్నారు. గట్టి కాదురా, కింద పట్టుకోవాలి మీరు. ఏం సార్? ఆగండి కాలు. రే నన్ను కాదురా, సీట్లు గట్టి పెట్టుకుని రా అంటున్నా. స్పెల్లింగ్ మిస్టేక్ సార్. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, మీరు తేడా మిస్టేక్ నీకు ఉంది. అప్పుడే కళ్ళాలు గీడాలు అంటాను, నాకు అర్థం కాల ఏదో. సరే కానీ మీకు ఈ ధైర్యం చెప్తారా కదులుతుంది కాబట్టి. సరే సార్. మీకు ఇష్టమైన దేవుడు తెలుసుకుంటారా. ఓకే సార్. నీకు ఇష్టమైన మంగళమ్మా. నువ్వు నోకాలమ్మా. ఒరేయ్ పక్కింటి వాళ్ళమ్మనా నేనేమన్నా? నేను అంకాలమ్మ అంటారా? అయి కాదరా, మనసులో చదువుకోండిరా. సరే సార్. ఒరేయ్ కుక్క నిట్టుందిరా, సరే. లోపల చదువుకోరా. ఓకే సార్. ఎక్కువ ఊపిరి పీల్చుకో, మళ్ళా వదులు, మళ్ళా పట్టుకో, అట్టే పట్టుకుని గంట ఉండు. పోతావు కదా. ఆగో వదులుకో. అమ్మా బాగుంది సార్. బాగుందిరా. మీరు ఇలా అంటారు. నీ తేడా మెచ్చలా ఉంటాను. మీకేమైనా డౌట్లు ఉన్నాయా? సార్ నాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మన విమానం వెళ్తుంది కదా సార్, వెనకాల విమానాలు వస్తాయి కదా, మన రైట్ సైడ్ వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి సార్? ఏలా వెనకాల విమానాలు ఎక్కువ వచ్చాయనుకో, మనం రైట్ వెళ్ళాలనుకో, ఇలా హ్యాండ్ పెట్టాలి బయటికి. ఇలా పెడితే రైట్ వెళ్తున్నామని అర్థం. అంతేరా, కవి పట్ట ఉంటాయి మనకో. చిన్నప్పటి నుంచి నాకు మేఘాలు అందంగా అనిపిస్తాయి సార్. ఇప్పుడు ఎంత దగ్గర చూస్తే ఇంకా చాలా అందంగా కనబడుతున్నాయి సార్. నీకు? సార్ నాకు కూడా సార్ సూపర్ కనిపిస్తున్నాయి సార్ మేఘాలు. మరి మీకు? నాకా రాత్రిపూట మేఘన అందంగా కనపడుతుంది రూమ్కి వస్తే. సరే చెప్పేసండి దొంగ సార్. మేఘన
మేఘాలు మీకు మేఘనా నాకు. ఓకే ఓకే డన్ డన్. రే ఏంద్రా కిందది ఇసనకర సార్. ఇసనకారం తెచ్చుకున్నారా? అంటే ఫ్లైట్ లో అన్ని డోర్లు లాక్ చేసి కిటికీలను క్లోజ్ చేసి ఉంటారు కదా సార్, ఆ. ఉడికొస్తుందనేసి ఆ. ఇసనకర తెచ్చుకున్నాను సార్. నాకు ఇస్తావా? వస్తాను సార్ గాలి. వస్తుంది విసురుగా. ఇంకా గట్టిగా ఆ పక్క చూడు, ఆ పక్క. రే ఇక్కడ ఏసి వేసినారా? ఓహో సరే సార్. ఏం సార్ మీరు సైలెంట్ గా ఉన్నారు? సార్ డౌట్ సార్. చెప్పు. విమానానికి అటు ఇటు ఫ్యాన్లు ఉంటాయి కదా సార్, ఆ. అవి ఆగిపోతే పరిస్థితి ఏంటి సార్? వా ఏం డౌట్ అడిగారా? బ్రిలియంట్ స్టూడెంట్ సార్. ఆగిపోతే ఏంటి అని కదా. అవును సార్. ఇప్పుడు దింపేస్తాను నేను. సార్. వెళ్ళి లేలుతో ఇట్ట దిప్పు. ఇలా తిప్పాలా సార్? ఇలా దిప్పు. మళ్ళీ నేను పాడి మీద తెప్తారు. అన్న డౌట్ లేదు, డౌట్ ఎందుకు ఆగిపోతాయి? అవసరమా? వద్దు. అదే మన విలేజ్ లో ఉన్నాడు కదా డౌట్లు కూడా, వాడి వల్ల నాకు కూడా డౌట్లు వచ్చాయి ఇక్కడ. అది అంతే సార్. మీ ఇద్దరు చూస్తే నాకు డౌట్ వేస్తుంది కలుసుకున్నప్పుడే. రే ఏరా నీకు సమస్య ఏంది? సార్ మీరు కాస్త కిటికీలు తెరిస్తే కింద వర్షం వల్ల తడిగా ఉన్నాయి సార్, బట్టలు ఆరేసుకుంటారు సార్. బా పైకి ఎక్కుతావా? ఓకే సార్. పైకి కుదర, ముందు పక్క ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కాడ చేసుకో. సూపర్ సార్, సూపర్ ఐడియా. తర్వాత ఏమైతుంది తెలుసా? సార్ నీ శవం పక్కన ఆరేసుకోవాలి. యా ముక్క ఆడుంది. బట్టలు సార్. బట్టలు ముఖ్యమా? నీ శరీరం ముక్కలు ముఖ్యమా? శరీరం ముఖ్యం సార్. బట్టలు కింద ఆరబెట్టుకోవచ్చు, ముక్కలు ఆడాలని నానబెట్టుకోలేము. సరే సార్. సరే ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. ముందు పక్క ఏముంటాయి గట్టి పట్టుకోండి. ఓకే సార్. పట్టుకున్నారా మీరు? ముందు వదలంట్రా. ఎక్కడా పట్టుకుంది కొండలు రావు, మీరు పట్టుకునేది కొండల్ని. అంటే మీరే కదా సార్ ముందు పక్క ఏదంటే అది పట్టుకోమన్నారు సార్. పట్టుకోతారా? పట్టుకుంటే ఏం సార్ ఇలా చెప్తున్నారు? మీది మీరు పట్టుకోండి గట్టిగా. సరే సార్. ఏంది అనాలా మీరు? సార్ కుర్చీ. అది క్లారిటీ ఉంది కదా. పట్టుకోండి, ఊగండి గట్టిగా ఊగద్దు. ముందు పక్క పోతుంది తలకాయ. సరే నువ్వు ఒకసారి నువ్వు వద్దులే, పక్కన ఏమి లేవు, పెట్టి చేతిలో పెట్టేదానికి. ఓకే సార్. ల్యాండ్ అవుతుంది కదా. అవుతుందా? నాకేం తేడా తెలియట్లేదే. రేపు పప్పు తిన్నారా వచ్చేటప్పుడు మీరు? లేదు సార్. ఈ ల్యాండింగ్ లో ఆ ల్యాండింగ్ ఏందిరా? ఫ్లోలో వచ్చేసింది సార్. నువ్వా అనుకున్న ఇది ల్యాండ్ అయినప్పుడు నువ్వు ఇక్కడ ల్యాండ్ చేసావా? దొరికినారా మీరు? పట్టుకొని ల్యాండ్ అయింది సార్. అమ్మా ఇప్పుడు నేను ఊగలరా? అవునా? ఎందుకు ఎఫెక్ట్ ఇస్తాను? అంటే ల్యాండ్ అవుతున్నారనేసి ఆ ఎఫెక్ట్ ఇస్తారా? ఎడిటింగ్ చూసుకుంటారులే. సరే సార్. సరే అయిపోయింది రే. దిగన్ దిగేసాం. సరే ఇద్దరు బకరాలు దొరికినారా? ఉన్నాయి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎట్ట కూడా తీసుకొని వచ్చేస్తాను. ఓకేనా? సార్ మీ దగ్గర ఏదైనా మనీ ఏదైనా ఉంటే ఇచ్చేయండి, కింద వాళ్ళు చెకింగ్ లో ఇచ్చేస్తారు. ఓకేనా? అవునా సార్? ఉంగరాలు బంగారు ఉంగరాలు ఇచ్చేసేయండి. ఇచ్చే నీ దగ్గర డబ్బులు ఏటీఎం లో ఇచ్చేసి. ఉంగరాలు ఓకే మీరు ఓకే సార్. సార్ మీ ఉంగరాలు నాయి సార్. మీ ఉంగరాలు నాయి సార్. ఓకే సార్. టెన్షన్ ఫోన్ లేని సరేనా? కింది దిగినాక నా పేరు ఏంటో తెలుసా? కలద్దాలు. కాస్ట్లీ రయ్యి. వెరీ గుడ్ సార్. చూడు నా పేరు జింగిడి అని చెప్పండి. జింగిడి. సార్ దగ్గర మా ఉన్నాయి తీసుకోండి. ఓకే సార్. ఓకేనా? బాయ్రా. కిందికి వస్తే నా పేరు తెలుసు కదా? జింగిడి. క్లారిటీ ఉన్నారా మీరు?
జింగిడికి బాయ్ జింగి. బాయ్ రా బాయ్ సార్, బాయ్, బాయ్, బాయ్. తమ్ముడు జింగిడి. జింగిడికి జింగి. Yes. తమ్ముడు ఏం పేరు? జింగిడికి జింగిడి. జింగిడికి జింగిడి. జింగిడికి జింగిడి. జింగిడికి జింగి. జింగిడికి జింగి. జింగిడికి సార్, జింగి. నేను కూడా మాట ఉంటారేనా? మీకు ఏ విధంగా నేను సహాయపడగలను? ఏ విధం కాదు కానీ మా ఉంగరాలు, మా వాచ్లు, మా చైన్లు అని చెయ్యి. నాయి 3 ఉంగరాలు. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ఉం? సార్ నాయి 3 ఉంగరాలు, స్పెట్స్, ఇసినకర్ర. జింగిడికి తీయండి. జింగిడి దోస్తులం మేము. ఆ, వాడేవాడు రా అసలు? జింగిడికి జింగి. జింగిడికి జింగి. వాడెవడు రా? జింగిడికి జింగిరా. జింగిడికి జింగి. 150 ఎవడ్రా వాడు? అంటే ఎయిర్ రోస్టర్ హెయిర్ హోస్టర్ సార్ మా ఫ్రెండ్. అరే, మా దాంట్లో ఒక దొంగ తిరుగుతున్నాడు రా. వాడు ఏ రోస్టర్ కాదు, దొంగ నా కొడుకు వాడికి రిచ్ ఉంటున్నారు. అవునా? అయిపోయిండాయి, అర్థమవుతుండదా? మీరు అంతే కథ ఇంకా అయిపోయిండాయి. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్ మా ఉంగరాలు, మా చెయ్యిను మా అన్నది బ్రాచిలైట్, మా ఊరికి గిఫ్ట్ స్పెట్స్. స్పెట్స్. అర్థమవుతుందా? ఏ ఊరికి నుంచి వచ్చిండారు మీరు? సార్ మా ఊరు ఆవురేలెన్స్. మీ ఊరే కదా, మీ ఊరికి మీరు వెళ్ళండి. మీ సాగు మీరు సామంటారా స్వామి? సార్ అనయ్య తమ్ముడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? జింగిడికి జింగి. జింగిడికి జింగి. ఇలాగే చూస్తూ ఉండండి ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు 95 న్యూస్ తగ్గేదేలే కామెడీ షో. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.